అండి. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు నేను వచ్చేసాను నాంపల్లి. అందరికీ తెలిసిందే కదండి, జనవరి వచ్చిందంటే నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్జిబిషన్ 2024 అనమాట. ఈసారి స్టాల్స్ ఏమున్నాయి, కలెక్షన్ ఏముంది అన్నీ చూసేద్దాము. టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 40 రూపీస్ సేమ్, అదైతే ఏం మార్చలేదన్నమాట. టైమింగ్స్ వచ్చేసి 3 to 10 అనమాట. ఏంటబ్బా జనాలు లేరు ఎగ్జిబిషన్లో అని అనుకుంటా ఉన్నాను. అప్పుడు అర్థమైందనమాట, మేము 3 కల్లా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఆ టైంలో అయితే క్రౌడ్ అంతా ఉండదు. ఈవినింగ్ అయ్యేసరికి బాగా ఫుల్ రష్ ఉంటారనమాట. నేనైతే హైదరాబాద్ వచ్చిన 3 years నుంచి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేస్తున్నాము. నాకు అనిపించింది అనమాట, సేమ్ అవే స్టాల్స్ అవే కలెక్షన్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపించింది. మీలో ఎంతమందికి అలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు ఇక్కడ మెయిన్ విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇంతకు ముందు మనకి పార్కింగ్ అనేది అవైలబుల్ ఉండేది కాదు, రోడ్స్ సైడ్స్ పెట్టేసుకునే వాళ్ళు వెహికల్స్. బట్ ఈసారి అలా కాదు, మనకి పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది రైట్ సైడ్. సో లోపల మనకి పార్కింగ్ అనేది అవైలబుల్ ఇచ్చారు. 2 వీలర్స్ అయితే 40 రూపీస్, 4 వీలర్ అయితే 100 రూపీస్. ఇది ఒకటి నాకు బాగా నచ్చిందనమాట. పార్కింగ్ అనేది కొంచెం కన్వీనియంట్గా ఉంది. డ్రెస్సెస్ అయితే ఓకేగా అనిపించాయి. సేమ్ మనకి అమీర్పేట్లో, కుకట్పల్లి, కేపీహెచ్బిలో షాపింగ్ చేస్తాం కదండి అందరము, అక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా నాకు అంతే అనిపించే. బట్ హోమ్ డెకార్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. నైస్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇవైతే నాకు చాలా బాగున్నాయి. మేమైతే ఒక బాటిల్ అండ్ ఒక 4 కప్స్ అయితే తీసుకున్నాను. ప్యూర్ మనకి మట్టితో చేసినవే, బట్ హ్యాండిల్ విత్ కేర్ లాగా తీసుకురావాల్సి వచ్చింది ఇంటికి మాత్రం. ఇప్పుడు చాలామంది మట్టి పాత్రలు యూజ్ చేస్తున్నారు కదా, వాళ్ళకైతే బెస్ట్ అనమాట. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. కర్రీస్ కూడా వండుతున్నారనమాట ఈ మట్టి పాత్రల్లో. కర్డ్ అయితే మనము ఈ మట్టి కుండలో తోడు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ టీ తాగే వాళ్ళకైతే ఈ కప్స్ చాలా బెస్ట్ అనమాట. ఫ్లేవర్ కానీ మనకి మంచి ఫీల్ ఉంటుంది అది టీ. ఈచ్ కప్ వచ్చేసి 50 రూపీస్ చెప్పారు. సో బయటైనా మనకి అంతే ఉంటుంది. సో అందుకని నేను తీసేసుకున్నాను ఒక 4 కప్స్. ఇప్పుడు మనకి ఎలాగూ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మట్టి కుండలు, మట్టి వాటర్ బాటిల్స్ బెస్ట్ కదండి. బట్ బాటిల్స్ ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా వారికైతే ఈ వాటర్ బాటిల్ బాగా నచ్చిందంట, సో అది తీసుకున్నారు. ఈసారి ఎగ్జిబిషన్లో అండర్ వాటర్ ఫిష్ టనల్ కూడా పెట్టారు. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్. అండ్ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్లీ మేమైతే వచ్చేది హోమ్ డెకార్ కోసమే. క్లాత్స్ అంత బై చేయను, బట్ హోమ్ డెకార్ అంటే చాలా ఇష్టం. సో వాటి కోసమే వస్తాము. చూసారా ఎంత కలెక్షన్ ఉందో, చాలా బాగున్నాయి. చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, బట్ అంత బడ్జెట్ ఉంది కదండి. సో కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. నేనైతే ఈ వీడియో మొత్తం చెప్తూనే ఉంటానేమో అండి. సో మీరైతే చూసేయండి ఏమేమి ఉన్నాయో, ఏం కలెక్షన్ ఉన్నాయో. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే February 15 ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిబిషన్. 1 సెకండ్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇచ్చేసేయండి.